హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐషు క్రియేషన్ అండి. ఈ వీడియోలో వన్ కట్ బ్యాంగిల్తో ఒక న్యూ డిజైన్తో మీ ముందుకు వచ్చానండి. లైట్ స్కై బ్లూ కలర్ థ్రెడ్తో మళ్ళీ యాక్రిలిక్ బీడ్తో చార్మ్స్ అండి. అవి తీసుకొని ఇది మొత్తం ఫినిష్ చేశానండి. ఈ షుగర్ బీడ్స్ అండి. ఇది B7000 గ్లూ అండ్ నార్మల్ గ్లూ తీసుకొని చేశానండి. ఫస్ట్ ఇలా వన్ కట్ బ్యాంగిల్కి అయితే 70 రౌండ్స్ అండి. ఇలా మొత్తం చుట్టుకొని మొత్తం క్లీన్గా చేతులతో కూమ్ బ్లాక్ చేసుకుంటే మొత్తం క్లీన్గా ఉంటుంది. చుట్టుకోవడానికి బ్యాంగిల్స్కి ఇలా గ్లూ పెట్టి అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఆ థ్రెడ్ని మెల్లిగా దానిపైన అప్లై చేసుకోవాలండి. కొంచెం ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి, ఒక దానిపైన ఉండకుండా. ఇలా చేసుకున్న తర్వాత ఈ థ్రెడ్ని మెల్లిగా అడ్డంగానైనా నిలువుగా అయినా చుట్టుకోవాలండి. ఈ బ్యాంగిల్కి నేనైతే నిలువుగానే చుట్టుకున్నానండి. ఇలా బ్యాంగిల్స్ మొత్తం ఇలా నీట్గా చుట్టుకున్న తర్వాత చూడండి, ఇలాగ చుట్టుకోవాలండి. అండ్ గ్యాప్ లేకుండా చుట్టుకుంటేనే మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్ అని వస్తుంది. మొత్తం బ్యాంగిల్స్కి 70 రౌండ్స్ అండి. వన్ కట్ బ్యాంగిల్స్కి అయితే, మళ్ళీ 2 కట్ బ్యాంగిల్స్కి అయితే 50 రౌండ్స్ అండి. ఇలా కొంచెం తీసుకొని మళ్ళీ ఇది చుట్టుకోవాలండి. అడ్జస్ట్ చేసుకొని చుట్టుకోవాలండి బ్యాంగిల్స్ని అయితే. ఇలా అయితే మొత్తం బ్యాంగిల్స్ని ఇలా చుట్టుకొని తర్వాత చూడండి ఈ బ్యాంగిల్స్ ఎట్లా ఉంది, నీట్ ఫినిషింగ్ అనేది. మళ్ళీ ఇప్పుడు ఆ లీఫ్ చార్మ్స్తో B7000 గ్లూ అప్లై చేసి చేయాలండి. దీన్ని చేయడానికి చాలా కష్టంగా అయితే ఉన్నింది. ఎలాగైతే అలాగ చేసి దీనికైతే మంచి లుక్ అయితే తెచ్చానండి. లాస్ట్ వరకు చూసి ఇది ఎలా ఉందో చెప్పండి, మీరు కూడా కామెంట్ చేయండి. ఈ లీఫ్ని పెడుతుంటే మొత్తం ఊడిపోతూ వస్తుంది. కొంచెం గమ్ అనేది కొంచెం లైట్గా ఆరిన తర్వాత అయితే స్టిఫ్గా అయితే ఆ లీఫ్ అతుక్కుంటుంది, లేకపోతే అట్లే కొంచెం ఊడిపోయినట్టు వచ్చేస్తుందండి. ఇలాగా ఒకదానిపైన పెడుతూ ఉంటే ఒకటి వచ్చేస్తూ ఉంటుందండి. ఇలా అయితే నేను ఫ్లవర్ షేప్ని తీసుకొచ్చానండి. దీని మిడిల్లో అయితే పర్ల్ బీడ్ చార్మ్స్ని పెట్టానండి. దీని మిడిల్లో చూడండి, ఇలా పెడుతుంటే ఒకటి ఊడిపోతూ వచ్చేస్తూ ఉంటుందండి. దాన్ని మనం సరి చేసుకొని పెడుతూ ఉంటేనే అది వస్తుంది, లేకపోతే రాదండి. దీన్ని చేయడానికి చాలా టైం పట్టింది. మీకు కూడా ఇలాంటి డిజైన్ కస్టమైజేషన్ కావాలంటే అవైలబుల్గా ఉంటుంది.